రెండు రెండు గోవులు అయితే లేవలేని పరిస్థితిలో ఉంది. బతుకుండగానే నరకం చూపిస్తున్నటువంటి వ్యక్తులుగా వీళ్ళని చెప్పుకోవాలి. అధికారులు మరి ఏ రకంగా స్పందిస్తారు, మరి ఏ రకంగా దీనిపైన ఏ సెక్షన్స్ పైన కేసులు నమోదు చేస్తారు అనేది చూడాలా. దీనికి ఉందండి, నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఎక్కడ మొత్తం దీనికి మొత్తం అదే ఉందండి. గోవుకి మొత్తం వెనుక మొత్తం తగిలినాయి చూడండి, మొత్తం బ్లీడింగ్ అంతా చూడండి, అంతా మొత్తం కోసుకపోయింది. ఏడు దాడ కోసుకపోయింది. సో ఎవరైతే గోరక్షకులే కావచ్చు, ఎవరైతే ఇందూరులో ఉన్నటువంటి హిందూ బంధువులంతా కూడా ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత తీసుకొని వచ్చారు, వాళ్ళంతా కూడా వాటర్ పెట్టడానికి తీసుకెళ్తా ఉన్నారు. ఒకసారి చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా చూడండి, అది కింద పడిపోయేటట్టుంది అక్కడ. అది చూడండి ఒకసారి, అక్కడ జూమ్ చేయండి, లాస్ట్ చూడండి, అది కూడా కింద పడిపోయేటట్టుంది. చూడండి ఈ రకంగా ఉంది కండిషన్. ఎప్పుడు కిందకి పడిపోతావో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. చూడండి ఇది మొత్తానికే దీనికి లేదు, కాళ్ళు పట్టుకున్నాయి. ఎందుకంటే కూర్చొని దానికి తిమిరెక్కిపోయింది మొత్తం. ఇదంతా కూడా ఎనర్జీ లేదండి, ఎనర్జీ లేదు దానికి. వాటర్ కావచ్చు, లేకపోతే మనం వెట్టు ఉంటే దానికి ఏం కాకపోయేది.